హాయ్ అండి, సంజాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి రాజ్మా మసాలా కర్రీ చేసుకుందాము. అలాగే జీరా రైస్, రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు రాజ్మా తీసుకున్నాను, అంటే 250 గ్రామ్స్ ఉంటుంది. కడిగేసి రాత్రంతా నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ ఉడికించుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇంకా కొన్ని వాటర్ వేసుకున్నాము. మనం ఈ రాజ్మా మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక బ్లాక్ ఇలాయచి, ఇవి వేరే, ఇవి మనం రెగ్యులర్గా వాడుతుంటాం కదా, ఈ ఇలాచి 2 వేసుకోవాలి. అలాగే కొంచెం దాల్చిన చెక్క, ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఇలా మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 4 టమాటాలు తీసుకున్నాను. ఇవి కట్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. జీరా రైస్ కోసం 1 గ్లాస్ తీసుకున్నాను. తీసుకొని ఇవి ఒక 2 సార్లు కడిగేసి ఉంచుకోవాలి. ఇప్పుడు 2 సార్లు కడిగిన తర్వాత ఇందులో వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. రాజ్మా ఉడికిందా చూసుకుందాము. చూడండి, మనకి రాజ్మా ఉడికిపోయింది ఇలా మెత్తగా. ఇప్పుడు పాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. బటర్తో కూడా చేసుకోవచ్చు, ఆయిల్ బదులు బటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్తో చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇందులో 1 స్పూన్ వరకు, టీ స్పూన్ వరకు జీలకర్ర, ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా, ఈ ఉల్లిపాయ ముక్కలు మనకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇందులో 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు, ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. గ్రైండ్ చేసుకున్న ఈ టమాటో ప్యూరీని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మనం వేసుకున్న ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చి వాసన పోయి కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఇలా టమాటా అంతా ఉడికిపోయి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఉడికించుకున్న ఈ రాజ్మాను ఇందులో వేసేసుకోవాలి.
వాటర్తో సహా వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఇందులో కొన్ని వాటర్ వేయాలి. ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పంచదార వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. రాజ్మా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు జీరా రైస్ కోసం ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. నెయ్యితో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఇంకా నెయ్యితో చేసుకుంటే. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిర్చి, పచ్చిమిర్చి వేగాయి కదా, ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, ఒక హాఫ్ ఇంచ్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగిపోవాలి. ఇలా వేసుకున్న బియ్యాన్ని కింది నుంచి మెల్లిగా ఒకసారి కలిపేసుకోవాలి. బియ్యం అనేది విరగకుండా కలుపుకోవాలి మెల్లిగా. ఒక్క నిమిషం పాటు బియ్యాన్ని వేయించుకుందాము. ఇప్పుడు ఇలా బియ్యాన్ని వేయించుకున్నాం కదా, 1 నిమిషం పాటు ఇందులో ఇలా ఒకసారి అంతా కూడా కలిపేసుకొని వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, ఇప్పుడు 1 గ్లాస్ వేసాను. ఇప్పుడు ఇంకో 3/4 కప్పు వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఇదంతా కలిపేసుకొని ఇందులో ఉప్పు వేసుకున్నాము. రుచికి సరిపడినంతగా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వరకు నేను వేస్తున్నాను. ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మనకు కొంచెం వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయింది కదా, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుందాము. మనకు జీరా రైస్ రెడీ అయిపోయిందండి. చూడండి, వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యి పొడి పొడిగా తయారైంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు ఇలాగే ఉంచుకుందాము. ఇప్పుడు తీసి చూసుకుందాము. చూడండి, మనకింత పొడి పొడిగా వచ్చింది రైస్. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ప్లేట్లోకి. ఇంతేనండి, మన జీరా రైస్ అలాగే రాజ్మా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు, చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలా ఉల్లిపాయలతో అలాగే నిమ్మకాయ ముక్కతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.